నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలోని తానేధర్ టెక్రీ ప్రాంతంలో ఏరియా డామినేషన్ పెట్రోలింగ్లో మందుపాత్ర పేలడంతో 25 రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన హవల్దార్ వరికుంట వెంకట సుబ్బయ్య వీరమరణం పొందారు. ఆయన దాదాపు 2 దశాబ్దాలుగా భారత సైన్యంలో సేవలందించారు. సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు మందుపాత్ర పేలడంతో సుబ్బయ్య ప్రాణాలొదిలారని ఆర్మీ అధికారులు తెలిపారు. గస్తీ బృందానికి నాయకత్వం వహిస్తున్న హవాల్దార్ సుబ్బయ్యను మందుపాత్ర పేలుడు తర్వాత సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడుకోలేకపోయామని అన్నారు. సుబ్బయ్య ప్రాణాలు కోల్పోతున్న సహచరులను కాపాడి వీరమరణం పొందాడని సైన్యం తెలిపింది. ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామానికి చెందిన వరికుంట్ల సుబ్బయ్య నియంత్రణ రేఖ వెంట డిసెంబర్ 9న సహచర జవాన్లతో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా శత్రుమూకలు పాతిపెట్టిన మందుపాత్రపై కాలు పెట్టారు. ఆ విషయాన్ని గమనించిన సుబ్బయ్య సహచర జవాన్లను కాపాడటానికి గో బ్యాక్ అంటూ గట్టిగా అరుస్తూ అప్రమత్తం చేశారు. దీంతో సైన్యం వెనక్కు వెళ్లిపోయింది. ఆ తర్వాత మందుపాత్ర పేలి ఆయన మృతి చెందారు. సుబ్బయ్య వీరమరణం పొందిన 30 మంది జవాన్ల ప్రాణాలను కాపాడినట్లు భారత ఆర్మీ తెలిపింది. వైట్ నైట్ కాప్స్ సుబ్బయ్యకు నివాళులు అర్పించింది. ఈ దుఃఖ సమయంలో సుబ్బయ్య కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఆయనకు నివాళులర్పించారు. హవల్దార్ వరికుంట సుబ్బయ్య అత్యున్నత త్యాగానికి వందనం చేస్తున్నానన్నారు. ఆయన పరాక్రమం, త్యాగం ఎప్పటికీ మరువలేనిదన్నారు. సుబ్బయ్య తండ్రి కొన్నేళ్ల కిందట చనిపోగా తల్లి గాలెమ్మ గ్రామంలోనే ఉంటోంది. కుమారుడు మృతి చెందాడన్న వార్త విన్న ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. మృతుడి భార్య లీలా స్వగ్రామం అనంతపురం జిల్లా నార్పల్ల. 2 పిల్లలతో ఆమె అక్కడే ఉంటోంది. మృతదేహాన్ని నార్పల్ల గ్రామానికి తీసుకెళ్తున్నట్లు సమాచారం.